ఈ ఈ వీడియోలో మొత్తం అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ మూత పడిపోవడం, దాని వెనకాల ఉన్న కారణాలు అన్ని కోణాల్లో మనం చర్చించబోతున్నాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కష్టల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఐ డోంట్ నో మీకు ఓనం శుభాకాంక్షలు చెప్పొచ్చు లేదు, ఎందుకంటే ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆన్ 16th, ఇట్ ఎండ్స్ ఆన్ 26th, ఐ గెస్. 10 days ఉంటుందా సార్? 10 days ఓనం. Okay, but so actually తిరువోనం is on 26th. సో ఓనం శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. ఆ రోజు మహాబలి వస్తారు, అందరు ఇంటికి వస్తారు. సార్ నాకు తెలుసు, మీరే నాకు ఇచ్చారు రిఫరెన్స్, లైక్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో ఏంటి ఎందుకని, దాని గురించి సీరియస్నెస్ అర్థం అవడానికి నేను వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చాను. బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ మూత పడిపోవటం అనేది అయితే ఇప్పుడు పెద్ద ఇష్యూగా మనం మాట్లాడుతున్నామో, విచ్ ఇస్ ఆల్రెడీ నిజంగా దాని సైజ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది ఇప్పుడు పెద్దగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెడదాం సార్? అంటే టీచర్స్ నుంచి మొదలు పెడదామా, లేకపోతే మర్జింగ్ నుంచి మొదలు పెడదామా, లేకపోతే స్టూడెంట్స్ రాకపోవడం నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ మూతపడదు ఎప్పుడు. పిల్లలు ఉండరు అంతే, టీచర్లు ఉంటారు. బహుశా ఇవాళ ఆర్టికల్లో అనుకున్న 6,000 స్కూల్స్ అనుకుంటాను, సింగిల్ టీచర్లు లేవు, స్టూడెంట్స్ లేరు. 4,000 6,000 ఉంది సార్, కానీ దానికి 20,000 మంది టీచర్లు ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పిల్లలు లేకున్నప్పుడు? అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వీళ్ళు పక్కనున్న డిస్ట్రిక్ట్, పక్కనున్న జిల్లాలో, పక్కనున్న ఒక స్కూల్కి పంపిస్తారు ఈ టీచర్లు. పిల్లలు లేరు కదా అక్కడ. అట్లా కేరళలో ఒక యూనిక్ ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం మీకు మిగతా స్టేట్లో కూడా కనిపిస్తుంది. నార్త్లో కేరళలో ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ తగ్గిపోయింది, పిల్లలు లేరు, ఇనఫ్ పిల్లలు పుట్టట్లేదు. అంటే ఫర్టిలిటీ లెవెల్ రీప్లేస్మెంట్ అంటే చనిపోయిన వాళ్ళకన్నా తక్కువ మంది పుడుతున్నారు. ఓకే, అది ఎప్పుడో కేరళలో మొదలైంది, ఆల్మోస్ట్ 20 years ago. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతా దాంట్లో వచ్చేసరికి తమిళనాడు కూడా క్రాస్ అయిపోయారు. సేమ్ ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు నార్త్కి వెళ్తూ అక్కడ కూడా మెల్లగా ఫర్టిలిటీ లెవెల్ కన్నా కింద వచ్చేస్తున్నాం మనం. అంటే మన పాపులేషన్ ఇప్పుడు 140 నుంచి సడన్లీ ఇట్ స్టార్ట్ డిపింగ్ నౌ. ఓకే, అది జరుగుతుంది. చైనాలో అదే జరిగింది, 1 child పాలసీ తీసుకొచ్చిన. అదే ఆ ప్రాబ్లం అక్కడ ఉంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు స్కూల్కి రావట్లేదు, గవర్నమెంట్ స్కూల్కి రావట్లేదు. ఎందుకు? అదొక ప్రశ్నగా మారిపోయింది. ఒకటి, నేను చదివింది గవర్నమెంట్ స్కూల్, నేను చాలా షోస్లో చెప్తూనే ఉంటాను. ఎస్, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ అ గవర్నమెంట్ స్కూల్. మా టైంలో 2,500 పిల్లలు ఉండే. రికమెండేషన్ కావాలి అడ్మిషన్కి, అంటే మోడల్ హై స్కూల్, ఫస్ట్ మోడల్ హై స్కూల్. తర్వాత అందరూ మోడల్ పేరు పెట్టుకున్నా కానీ మోడల్ హై స్కూల్ అది ఉండే. ఎట్లా ఉండాలి ఒక స్కూల్ అని, 50 acres దాకా ల్యాండ్, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి అన్నమాట. బిల్డింగ్, మంచి బిల్డింగ్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పక్కనే. ఇంకేం కావాలి? మోడల్ స్కూల్. కానీ మేము చదువుకున్నప్పుడు, నేను పాస్అవుట్ అయినప్పుడు అక్కడి నుంచి, దట్ వాజ్ 1977. ఇప్పుడు మన ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 87, 97, 2007, 17, 2026, ఆల్మోస్ట్ 50 years. ఈ 50 సంవత్సరాల్లో ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్తే ఏడుపు వస్తుంది. ఒకటి, పిల్లలు లేరు. 300, 400, 500 పిల్లలు ఉన్నారు అంతే అక్కడ. స్కూల్ బిల్డింగ్ ఉందా సార్? బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఇస్ అ సాలిడ్ బిల్డింగ్. అది ఆ టైంలో టెండర్ తీసుకుని బాగా కడుతుండే బిల్డింగ్, ఇప్పుడులా కాదు. ఇప్పుడు కడితే 3 సంవత్సరాలు పడిపోతుంది బిల్డింగ్, లేకుంటే క్రాక్లు వచ్చేస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కల్లా మళ్ళీ రావాలి కదా. అదే, సో ఇది అక్కడ జరిగి, కానీ ఎన్ని రోజులు ఆ బిల్డింగ్ కూడా ఉంటుంది. టాయిలెట్స్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మేము అలుమ్నే ఫామ్ చేసి ఒక 10 సంవత్సరాల ముందు వీ స్టార్టెడ్ వర్క్ ఇన్ ద స్కూల్. అందరూ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశాం. కొంతమంది యూఎస్లో ఉన్న వాళ్ళు అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు, మన దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ బట్టి కాంట్రిబ్యూట్ చేశారన్నమాట. ఇదంతా జరుగుతున్నాడు మహేష్. మేమేం చూసామంటే పిల్లలకి అక్కడ ఎందుకు పిల్లలు రావట్లేదన్న, కానీ మేము కొంతమంది పేరెంట్స్ దగ్గర అడిగాము, పక్కన ఉన్న వాళ్ళ దగ్గర. సీతాఫల్ మండీలో, ఇట్స్ యాక్చువల్లీ సీతాఫల్ మండీ నుంచి కొంచెం 1 kilometer కూడా లేదు, అది మన ఉస్మానియాకి వెళ్తున్న రూట్లో. సార్, వాళ్ళు ఏమన్నారంటే, లేదు సార్ చదువు చెప్పట్లేదు, ఎవరు లేరు టీచర్లు, అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు, వాళ్ళు వస్తే వస్తారు లేకుంటే రారు. వస్తే కూడా వాళ్ళకి 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, 15,000 జీతంకి చదువు చెప్తున్నారు వాళ్ళు. దే వోంట్ టేక్ ద ఎక్స్ట్రా ఎఫర్ట్ టు డూ ఇట్. ఎందుకంటే రెగ్యులర్ టీచర్స్ ఉంటే మీరు వాళ్ళని థ్రెటన్ చేయొచ్చు, అరే అందరికీ మస్తు A+ రాకపోతే 10th మిమ్మల్ని తీసి నీళ్ళు లేని చోటుకు పంపిస్తా అని చెప్పి. ఇది అది చెప్పలేరు కదా, కాంట్రాక్ట్ వీళ్ళు. లేకపోతే పడేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆట అవుతున్నారు. ఉస్మానియాకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, తిరుపతిలో ఉన్నప్పుడు కొంచెం ట్రై చేసాం, కానీ దాని తర్వాత జరగలేదు. ఇది ప్రాబ్లం. ఎందుకంటే తిరుపతిలో ఉన్నప్పుడు కొంచెం టీచర్స్ని శాంక్షన్ చేశారంట, కానీ దాని తర్వాత ఇప్పుడు 15 టీచర్లు ఉన్నారు అక్కడ. అందరు 15 వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారు. ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఉంటారు. ఎప్పుడు ఉస్మానియా నుంచి డెప్యుటేషన్లు వస్తారు ఎవరో ఒకరు. ఆ స్కూల్కి అడ్వాంటేజ్ ఏముందంటే, స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ B.Ed డిపార్ట్మెంట్తో
కనెక్షన్ ఉండే దానికి. బీఎడ్ చదువుతున్న పిల్లలు అక్కడ వచ్చి క్లాసులు చెప్తుండే, వాళ్ళకి కంపల్సరీ అది బీఎడ్ చేస్తున్న వాళ్ళకి. ఇంకో స్కూల్ మీద డిపెండ్ కాకుండా మోడల్ హై స్కూలే ఉన్నారు మనకి. నేను చదువుకున్న టైంలో చాలా మంది బీఎడ్ స్టూడెంట్స్ వస్తుండే ఆ టైం. కానీ ఇప్పుడు ఆ స్కూల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 300-400 పిల్లలు, ఎక్కడ 2500, ఎక్కడ 3000. ఎందుకంటే ఎప్పుడు ఎంత పేదోళ్ళైనా కానీ మహేష్, యూ కెన్ గో అండ్ చెక్, వాచ్మెన్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉండండి, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. మా వాచ్మెన్ కొడుకులు 2 ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. మా పని మనిషి, దీనికన్నా ముందున్న పని మనిషి, ఆమె గ్రాండ్ సన్ పక్కన స్కూల్లో, మా పక్కన ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. అప్పుడు నేను అడిగాను, ఎందుకమ్మా ప్రైవేట్ స్కూల్ వేస్తున్న ఫీజు ఎక్కువ? సార్ చాలా ఫీజు ఉంది. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అక్కడ? ఎట్లా ఏం చేయాలి సార్? అది చదువు చెప్పట్లేదంట ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. పక్కనే జిల్లా పరిషత్ అంత స్కూల్, చదువు చెప్పట్లేదంట. ఇప్పుడు నేను ఎవరిని తప్పటి, వీఆర్ నాట్ హియర్ టు పాయింట్ ఫింగర్స్. ఇది ఈ టాపిక్ ఎక్కడ వచ్చిందంటే, ఈ CJP వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు రీసెంట్లీ రాజస్థాన్లో చేశారు, బీహార్లో చేశారు, మహారాష్ట్రలో చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళకి ఆ పవర్ లేదు, ఇన్స్పెక్ట్ చేయడానికి పవర్ వాళ్ళ దగ్గర లేదు. దే ఆర్ నాట్ DEO టు గో అండ్ ఇన్స్పెక్ట్. ఓకే, సో వాళ్ళకి మీరు కావాలంటే అక్కడ వెళ్ళి అడగొచ్చు, కానీ మీరు ఇన్స్పెక్ట్ చేయడానికి మీకు అథారిటీ లేదు. సో వాళ్ళు అక్కడ వెళ్ళి థ్రెటనింగ్ చేశారు ప్రిన్సిపల్ని, ఏ క్యోన్ టీక్ని, అదేమైంది ఇదేమైంది అని. ప్రిన్సిపల్ ఎందుకు వాళ్ళని ఆన్సర్ చేయాలి? ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు దోస్ ఫెలోస్. అప్పుడు వీళ్ళు టీవీ వాళ్ళని అందరూ పట్టుకెళ్తారు, అక్కడ పెద్ద డ్రామా చేస్తారు. నిన్న అయితే కొట్టారు వాళ్ళు రాజస్థాన్, అక్కడ ఉన్న లోకల్స్ కొట్టేశారు ఆ విలేజ్లో. అప్పుడు పారిపోయారు వాళ్ళు. నేను ఆ పాయింట్, నాకు అక్కడి నుంచి ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది మహేష్, ఇది ఎందుకు జరుగుతుంది? వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఇస్ వెరీ గుడ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు నా బయోడేటా చూస్తే, నేను టాక్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు నేను ఒక బయోడేటా పంపిస్తాను, స్టాండర్డ్ ఉంది, లాస్ట్ 5-6 years నుంచి అదే ఉంది. దాంట్లో లాస్ట్ లైన్, సురేష్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రమోటింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అని ఉంది. నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఒకటి అంజయ్ నగర్ ప్రైమరీ స్కూల్, కొత్తగూడలో. వెన్ ఐ వాజ్ ద CSR హెడ్ ఫర్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్, బడ్జెట్ ఉండే మా దగ్గర. సో మేము ఫస్ట్ అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అడిగాం వాళ్ళ దగ్గర, మీకు ఏం కావాలండి? సార్ మాకు ఇక్కడ పిల్లలకి నీళ్ళు తాగడానికి ట్యాపులు లేవు సార్. ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ ఉంది సార్, నీళ్ళు ఉన్నాయి సార్, మళ్ళీ ట్యాప్లు ఏమైంది? దొంగలు పట్టుకుపోతున్నారు సార్. అదొక, ఐ వోంట్ కాల్ ఇట్ స్లమ్ ఏరియా, బట్ స్లైట్లీ డౌన్ మార్కెట్ ఏరియా. సో అక్కడ వాచ్మెన్ లేడు ఈ స్కూల్కి. ఎందుకు వాచ్మెన్ లేరు? గవర్నమెంట్కి బడ్జెట్ లేదు సార్, వాచ్మెన్కి అంతా బడ్జెట్ లేదు. తాళం వేసిపోవాలి మేము సాయంత్రం, అంతే. ప్రిన్సిపల్ వెళ్తున్నప్పుడు, లేకుంటే ఎవరైనా సీనియర్ టీచర్ లాస్ట్ వెళ్తున్నప్పుడు తాళం వేసిపోతారు గేట్కి. వీళ్ళేమో గోడ దుంకి దొంగల లోపల వచ్చి ట్యాప్, మెటల్ కాబట్టి అమ్ముకుంటారు బయట కిలోల లెక్క. ఒకరోజు పైపే గుంజేసుకున్నారు, పైనుంచి ఉన్న పైపే తీసుకెళ్ళిపోయారు, 10 feet పైన పైప్ తీసుకెళ్ళిపోయారు. నీళ్ళు మొత్తం లీక్ అయిపోయింది ఆ రోజు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ వాజ్ దాట్. సో వాట్ యూ డూ? సో మేము మా వైపు నుంచి ఫండ్ ఇచ్చేసి ఒక వాచ్మెన్ని 10,000 రూపాయలు, రాత్రి వస్తే చాలు, నువ్వు పొద్దున్న రాకర్లేదు, సాయంత్రం స్కూల్ బంద్ అవుతున్నప్పుడు వచ్చి రాత్రి పొద్దున్న నువ్వు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అడిగేమన్నా, టాయిలెట్లు క్లీన్ లేవు సార్. ఏమైందమ్మా? ఆయా లేవు సార్. ఆయా ఉంది కదా సార్, కానీ ఆమె చేయదు సార్. ఆమె చాయ్ ఇస్తుంది, ఆ పని చేస్తుంది, ఆమె పని టాయిలెట్ క్లీనింగ్ కాదు. ఏం చేయాలి? సో వీఆర్ ఈజ్ సంబడి హూ కెన్ క్లీన్ టాయిలెట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. దాని తర్వాత మెల్లమెల్లగా ఇష్యూస్, బుక్స్ లేవు పిల్లలకి. అప్పుడు మిడ్ డే మీల్ స్టార్ట్ కాలేదు ఇంకా. ఓకే, ఐమ్ టాకింగ్ ఆఫ్ 10 years ago. మిడ్ డే మీల్ స్టార్ట్ కాలేదు. సో ఈ స్లోలీ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. కానీ మిడ్ డే మీల్స్ లేకున్నా కానీ పిల్లలు ఫుడ్ తెచ్చుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ద లవ్లీ పార్ట్ నాదర్, ఇప్పుడు కూడా ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తారు వాళ్ళు. ఎంత పేదవాళ్ళ కుటుంబం నుంచి వచ్చినా కానీ వీళ్ళ ఫుడ్ వాళ్ళకి పెడతారు, వాళ్ళ ఫుడ్ చాలా ఇన్నసెన్స్ ఉంది వాళ్ళ దాంట్లో. దట్ ఈస్ అ గ్రేట్ ఫీలింగ్. దెన్ నెక్స్ట్ పాయింట్ కేమ్ వాస్ బుక్స్. ఆ టైంలో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుండే, నోట్ బుక్స్ ఇవ్వరు, కొనుక్కోవాలి. అక్కడ నాకు 2 పిల్లలు కనిపించారు హూ ఆర్ వెరీ స్మార్ట్. అండ్ వాళ్ళ దగ్గర అడిగాను, ఏమమ్మా బుక్స్ లేవంటే, లేదు సార్, ఏం చేస్తారు, మా అమ్మ ఒకరే ఉంది సార్, మా అమ్మ ఈ రోడ్ సైడ్ క్యాంటీన్ నడిపిస్తుంది సార్, మీల్స్ ది క్యాంటీన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో, డబ్బులు సరిపోవట్లేదు అని. సో ఐ స్టార్టెడ్ గివింగ్ మనీ ఫ్రమ్ మై ఎండ్ ఆల్సో. అమ్మాయిని నేను 10th చదివించాను, దాని తర్వాత ఇంటర్మీడియట్ చదివించాను. అండ్ మై వాచ్మెన్స్ డాటర్ స్టోరీ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళ దాంట్లో టాలెంట్ ఉంది మహేష్, ఈ పిల్లల్లో టాలెంట్ ఉంది. మనం అనుకుంటాం వీళ్ళు పేద కుటుంబం నుంచి వస్తారు, స్లమ్స్ నుంచి వస్తారు, వీళ్ళకి ఏముంటుంది, మన ఓన్లీ మన అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది
బ్రెయిన్స్ అంతా వాళ్ళకి ఉండదు, ఈ పిల్లలకు ఉండదు అంట. కాదు, వాళ్ళకి Privilege. లైఫ్లో ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు దే విల్ గో ప్లేసెస్. నేను అంత మటుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ టైంలో టీచర్స్ కమిట్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు లేదని చెప్పట్లేదు, ఉంది, కానీ వాళ్ళకి మోటివేషన్ లేదు. చేసినా పట్టించుకోడు, చేయకపోయినా కూడా పట్టించుకోరు. ఈ జీతం వస్తుంది, తర్వాత రిటైర్ అయిన పెన్షన్ వస్తుంది. రెస్పెక్ట్ లేదు. బడి పంతులు అంటారు. ముందు ఉండే, మీకు గుర్తుంది తెలుగు స్టేట్స్లో కూడా. సార్ ముందు ఉండడం ఏంటి సార్, ఎవరిని లైక్ నా అప్పట్లో 20-25 లేకపోతే 18 దాటిని ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే టీచర్ జాబ్ కి అప్లై చేస్తున్నాను, టీచర్ జాబ్ కి ట్రైనింగ్ అవుతున్నాను, బీఈడి టీఈటీ టెస్ట్, ఇవే చాలా మంది. ఇప్పుడు నేను మచ్చుకు చూద్దామన్నా సరే ఒక్కరు కూడా కనిపించట్లేదు సార్. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ అట్లా అయిపోయింది. రెస్పెక్ట్ లేదు. టీచర్స్ని ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తారు, ఏజెంట్గా వాడుకుంటారు. పిల్లలు పట్టుకోరండి అయ్యా, లేకుంటే జీతం లేదు నెక్స్ట్ మంత్, నీకు ఉద్యోగం లేదు నెక్స్ట్ మంత్ నుంచి, మా దగ్గర ఐఐటి జేఈ ఉందని చెప్పి వెళ్ళి నీట్ ఉందని చెప్పు తెచ్చుకో పిల్లల్ని. వాళ్ళకి టీచర్లని సేల్స్ ఏజెంట్స్గా మార్చుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్స్. మార్కెటింగ్ అంటే ఇంకా మర్చిపోవచ్చు, సేల్స్ వాళ్ళు వెళ్ళి తీసుకురావాల్సింది. వెరాజ్ నేను వచ్చే స్టేట్ నుంచి, నేను వస్తున్న కేరళ నుంచి వస్తాను కదా, నేను కేరళలో ఇప్పుడు కూడా టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. మా ఇన్లాస్ వాళ్ళు ఇద్దరు టీచర్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళినా కానీ, వాళ్ళు ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ, అక్కడ వాళ్ళు చదువు చెప్పిన పిల్లలు వాడిని గుర్తుపడతారు. వీళ్ళు గుర్తుపట్టలేరు కానీ వాళ్ళు గుర్తుపడతారు, పేరెంట్స్ గుర్తుచ్చి మాష్ దే కాల్ టీచర్ని, అండ్ టీచర్ అయి పిలుస్తారు మేడంని, అట్లా లేడీ టీచర్స్ని చైర్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి, ఎందుకు వచ్చారు బ్యాంక్, ఏదో విత్డ్రా మేము చేసిస్తాం అంతా, మీకు మీరేం చేయకండి. ఇది ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ ఇన్ లా 91st బర్త్డేకి స్పెషల్ ఒక సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేస్తాం. 90th బర్త్డే వెన్ హీ వాజ్ కమింగ్ ఇన్ టు 91. యూ వోంట్ బిలీవ్, జడ్జెస్ కూడా వచ్చారు, కేరళ హైకోర్టు జడ్జి కూడా వచ్చారు. ఒక ఆయన స్టూడెంట్, హీ వాజ్ టీచర్, హీ వాజ్ హిందీ టీచర్. సో నేనేం చెప్తానంటే రెస్పెక్ట్ అది చాలా ఇంపార్టెంట్. మన దాంట్లో ఆ సొసైటీలో రెస్పెక్ట్ పెడుతూ జాబ్గా చూసుకుంటున్నారు, ఉద్యోగం లాగా. ఇట్ ఈస్ లైక్ పంచాయతీరాజ్లో పనిచేస్తున్నానా, ఇరిగేషన్లో పనిచేస్తున్నానా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో పనిచేస్తున్నానా, సెక్రటేరియట్లో పనిచేస్తున్నానా, అదే పని టీచింగ్ పని అట్లా అయిపోయింది. సో వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళకి మోటివేషన్ లేదు. ఎందుకు, అక్కడ వస్తున్న పిల్లలంతా పేద కుటుంబం నుంచి, వాళ్ళకి ఏం చేసినా కానీ ఏం చెప్పినా కానీ చదువు ఏం చేయరు, వాళ్ళు ఇట్లానే ఉంటారని చెప్పి ఒక నోషన్ ఉంది వీళ్ళకి. నో పాయింట్ ఇన్ టీచింగ్ దమ్ అని. వేరస్ మీరు ప్రైవేట్ సెక్టర్ చూడండి మహేష్, టీచర్స్ని వాళ్ళు రెస్పెక్ట్ పక్కన పెట్టారు, రెస్పెక్ట్ అక్కడ కూడా లేదనుకోండి చాలా మటుకు, కానీ టీచర్స్ని అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి టీచర్ని ట్రాక్ చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చదువు చెప్తారా, పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఒక్కొక్కసారి సైడ్ బై సైడ్ తెలియకుండా తీసుకుంటారు సీక్రెట్లీ. ఇదంతా నడుస్తూ ఉంటుంది. మన దగ్గర ప్రాబ్లం గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గురించి చెప్పారు, ఇది యాక్చువల్లీ 1 year ముందు జరిగింది. ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేస్తూ చెప్పారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు అంతే, అక్కడ ఆయన ఇచ్చేశారు. యూ ప్లస్ థింక్ వై దే ఆర్ నాట్ కమింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, చదువు చెప్పే దాంట్లో ఉండొచ్చు, గ్రౌండ్ లేదని ఉండొచ్చు, ఐఐటి జేఈ లేదని ఉండొచ్చు. ఎంత పేదోళ్ళైనా కానీ ఐఐటి జేఈ ఉండాలి కదా, లేకుంటే ఎంసెట్ అని ఉండాలి. ఏం చెప్తారు గవర్నమెంట్ స్కూల్స్ అంతా, వాళ్ళకి ఉన్న డబ్బులే ఫీజు ఉండవు, ఫ్రీ ఉంటుంది. ఈ ప్రాబ్లం అక్కడి నుంచి, దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అప్గ్రేడ్ ద స్టాండర్డ్స్. సో ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. ఫస్ట్ ఈ చాలా బాటమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు చిన్న స్కూల్స్కి వెళ్తారు, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళారు, ఫీజు ఎక్కువ ఉంటుంది. ఒక 10,000, 20,000 స్కూల్కి వెళ్తే 2-3 ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తారు ఫీజు. మోడల్ స్కూల్స్ ఇది ఇట్లా అన్నాడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొన్ని కొత్త స్కూల్స్ తీసుకొచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అంతా ఓకే, పోలీసు వాళ్ళు చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. మీరు బిల్డింగ్ కట్టడం పెద్ద పనేం కాదు, ఐ కెన్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్. కానీ బిల్డింగ్ కట్టిన తర్వాత ఏం జరుగుతుంది, బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్, మీరు ఎక్కడో ఒక రోజు టీచర్ని తీసుకురావాలి కదా. టీచర్ రాకపోతే ఏం చేస్తారు, టీచర్స్ ఇంకో ప్రాబ్లం ఉంది. చదువు చెప్పే టీచర్, మ్యాథమెటిక్స్ అనుకోండి, చాలా టఫ్ సబ్జెక్ట్, ఈజీ కాదు. ఈ స్లమ్ ఏరియాస్ వచ్చే పిల్లలు వాళ్ళకి బేసిక్స్ ఉంటుంది. మీకు బేసిక్స్ లేకపోతే మీరు ఏం చేయలేరు. మరి ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో నో బెటర్, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. సో వీళ్ళు ఏం చేస్తారు, దే గివ్ అప్, ఇలాగ రాదురా, చేసి ఫైదా లేదు. వీళ్ళకి టేబుల్స్ రాదు, 3 టేబుల్స్ రాదు, 4 టేబుల్స్ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక నేషనల్ స్టడీ జరుగుతున్నప్పుడు రీసెంట్లీ ఒక 2 సంవత్సరాల ముందు ఆల్ ఓవర్ ఇండియా 8th క్లాస్లో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర 2nd క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ చదవమంటే వాళ్ళు చదవలేరంట, చదవలేకపోయారంట. 8th class and 2nd class. యా, అండ్ వితౌట్ ఎనీ గ్రామాటికల్ మిస్టేక్స్ చదవమంటే చేయలేకపోతున్నారు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం మనం, Syllabus లో changes సిలబస్ తీసుకొచ్చాము. చేంజెస్ అన్నీ చేస్తున్నారు, కానీ ఆ మార్పు రావట్లేదు. ఇది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు రూల్స్తో వెళ్తారు, వాళ్ళన్నిటికీ రూల్స్ ఉంటుంది వాళ్ళకి. రిక్రూట్మెంట్ నుంచి మీకు డిస్మిసల్ దాకా రూల్స్ ఉంటుంది మీకు. మరి ఈ సంవత్సరం బెస్ట్ టీచర్స్కి ఈ ఆగస్ట్ 15th లేకపోతే జనవరి 26th అండ్ సమ్ పర్టికులర్ డేస్ లైక్ టీచర్స్ డే రోజున అవార్డ్స్ ఇస్తుంటారు కదా సార్, లైక్ ఆ పారామీటర్స్ ఏంటి, ఎవరికి వస్తున్నాయి మరి? కరెక్టే. దాంట్లో ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటారు. ఓకే, బై ద వే అది ఉంటుంది. అందరు టీచర్లు అట్లని చెప్పట్లేదు కదా నేను. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఎప్పుడు చెప్తుంటాను, ద టీచర్ హూ మేడ్ మై లైఫ్ వాట్ ఐఎమ్ టుడే సార్ వాజ్ నాట్ ఎ సబ్జెక్ట్ టీచర్, నాట్ ఎ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. ఆమె ఇంగ్లీష్ నేర్పిస్తుండే, హిస్టరీ నేర్పిస్తుండే, ఫర్కుందా కరీముల్లా మ్యామ్ మోడల్ స్కూల్లో. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది. షీజ్ వన్. చిన్నప్పటి నుంచి నన్ను స్టేజ్ మీద పుష్ చేస్తుండే, తెలిసి చదువు, కోరీడ్ అని చెప్పేసి. ఆ పెద్ద అసెంబ్లీ 2500 పిల్లలు చదివారు, నా చేతిలోకి పేపరు, టుడేస్ న్యూస్ అని చెప్పి చదువుతుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. సో కాన్ఫిడెన్స్ వస్తుంది స్కూల్ నుంచి. ఇదే ప్రాబ్లం అందరికీ. మనం రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయలేరు ఈ పిల్లలు అని చెప్పారు. ప్రాబ్లమ్ స్టార్ట్స్ దేర్. మీ స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్తారు, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండదు. మోడల్ స్కూల్ మేము అలుమ్నే టేకప్ చేసినాడు మహేష్, అక్కడున్న బెంచ్లు మేము చదువుకున్న టైంలో ఉన్న బెంచ్లు 50 సంవత్సరాల పాతది. అప్పుడు కూడా ఉంది, స్టడీ బాగుంది, సాలిడ్ వుడ్తో కట్టిన బెంచెస్. ఇప్పుడున్న బెంచెస్ ఉండవు, 10 సంవత్సరాలు కూడా ఉండవు ఇప్పటిది. సార్ 10 సంవత్సరాలు చాలా ఎక్కువ కదా. సో మేమేం చేసామంటే వీ గాట్ వన్ అలుమ్నే మెంబర్ ఫ్రమ్ యూఎస్. మా దాంట్లో ఈ సైడ్ ఐ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఎంత కనుక్కోండి, కొటేషన్ తెచ్చు 1.75 lakhs. ఈ సైడ్ ఐ విల్ పే. మొత్తం చేంజ్ చేసాం. ఆ పిల్లల ఫేస్లో థ్రిల్ చూడాలి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే దాని కింద బుక్స్ పెట్టడానికి స్పేస్ ఇదంతా ఉంది. కొత్త టేబుల్ లాంటిది, చైర్, ప్రాపర్ చైర్స్ అన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏం చేసాం, అక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు రావట్లేదు స్కూల్కి. ఓకే, ఇంకా సర్టన్ ఏజ్ తర్వాత అమ్మాయిలు రావట్లేదు, 8, 9 తర్వాత రావట్లేదు. రీజన్ మనకు తెలుసు. దెన్ వీ నో ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు టాయిలెట్ లేదు. టాయిలెట్ ఉన్న టాయిలెట్ పోయింది, మొత్తం ఇరిగిపోయింది కంప్లీట్. మేము అక్కడ వెళ్ళినప్పుడు చూడాలండి మీరు, అది మోదీగా టాయిలెట్ కట్టమని చెప్పే ముందు ఇది అన్నీ ఇరిగిపడి ఉన్నాయి. బాయ్స్ అట్లీస్ట్ బయటికి పోతారు, గర్ల్స్ ఏం చేస్తారు? సో ఫస్ట్ థింగ్ వీ డిడ్ వాస్ డబ్బులు పెట్టి మా దగ్గర నుంచి అలుమ్నేలో ఉన్న ఫండ్ తీసి టాయిలెట్ కట్టాము మేము. దానికి అట్లీస్ట్ ఉస్మానియాని మెచ్చుకోవాలి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళని మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ఫియర్ చేయలేదు. వాళ్ళు అన్నారు మీరు చేసుకోండి. అదర్వైజ్ టిపికల్ రూల్స్ చెప్తే వాళ్ళు అంటారు కాదు, టెండర్ బిల్ ఇవ్వాలి. ఈవెన్ వాళ్ళు ఖర్చు చేయకపోతే కూడా మేము ఉస్మానియాకి రాయాలి, పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కానీ మీరు ఇది ఒకటి మా కొట్టి బిల్డింగ్ అంత కింద పడిపోతే ఏమవుతుందని అదొకటి అడగొచ్చు వాళ్ళు. ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఆ బ్యాచ్ అయిపోయి పాస్ అవుట్ ఇయర్ కూడా అయిపోతారు. సో వీ గాట్ ఇట్ డన్. ఓకే, నెక్స్ట్ ఉండే మిడ్ డే మీల్స్. చాలామంది పిల్లలు మహేష్ అక్కడ మిడ్ డే మీల్స్కి వస్తారు. నాట్ దట్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఉండదు అని కాదు, వాళ్ళ అమ్మ నాన్న బయట పనిచేయడానికి వెళ్తారు, వాళ్ళు స్కూల్ పంపిస్తారు. మిడ్ డే మీల్స్ మీరు ఇక్కడ తినేసాడు, ఫుడ్ అయిపోతాయి. నేను ఈ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, మళ్ళీ డిన్నర్. రాత్రి వండుతారేమో కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉండదు, యూజువలీ డైరెక్ట్ లంచ్కి అవును సార్. ప్లేట్ లేవు. ఓ ద మిడ్ డే మీల్స్ ఆ టైంలో వాజ్ బీయింగ్ గివెన్ బై నాంది ఫౌండేషన్. వాళ్ళు అరేంజ్ చేస్తుండ్రు. ప్లేట్ లేవు, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ కావాలి. మేము 500 ప్లేట్లు తెప్పించాం, అగ్రోమెక్కి వెళ్ళి తీసుకొచ్చాము 500 ప్లేట్. ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు మిడ్ డే మీల్స్కి ఉంటారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. ఈవినింగ్ క్లాసెస్కి పిల్లలు కనిపించారు. ఓకే, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ని క్లాస్లో రూమ్లో కూర్చోపెట్టడం దాని వెనకాల ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. సో మీరు ఇది అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు రూరల్ ఏరియా సంగతి ఆలోచించండి. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ సార్. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ ఈజ్ లైక్ ఎ మీటింగ్ పాయింట్ ఫర్ పిల్లలు. ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళు టీచర్ రాకపోతే సెలబ్రేషన్ ఆ రోజు ఇంకా ఎక్కువ ఆడుకోవచ్చు మేము ఇవాళ అని చెప్పి. కానీ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ మన సిటీ లాగా స్కూల్ బస్సెస్ ఉండవు. ఆర్టీసీ బస్సులో పోవాల్సి వస్తుంది. కొందరు నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు కూడా మన గ్రాండ్ పేరెంట్స్ వైపు నుంచి వెళ్తారు. నేను కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ వీళ్ళందరినీ. దోస్ ఆర్ ఇన్ ద 50s, 60s. వాళ్ళు ఏం మాట్లాడుతారు, మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుండే స్కూల్కి, 4 కిలోమీటర్లు నడుస్తుండే, 5 కిలోమీటర్లు నడుస్తుండే, చెప్పలు లేకుండే. సైకిల్ మేము 10వ క్లాస్ తర్వాత చూసాం. ఇప్పుడు ఇదంతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కానీ పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇదే ప్రాబ్లం. దట్ టీచర్లు వస్తారా, టైంకి చదువు చెప్తారా, అదొకటి. సొల్యూషన్ ఉంది దీనికి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి చెప్పాను, వాళ్ళకి మోటివేషన్ ఉండదు. కానీ అట్లీస్ట్ ఫుల్ ఫ్లెజ్ టీచర్స్ ఉన్న చోట్ల కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసి కంపెనీలు అక్కడ ప్రైవేట్ టీచర్స్ని పెట్టొచ్చు కావాలంటే. వాళ్ళు రోజుకి 3-4 గంటలు వస్తారు. వాళ్ళు దే విల్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నేను కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళకి ఎవరు కమ్యూనికేషన్ స్కిల్స్ చదవడానికి రాదు, చెప్పడానికి రాదు. వాళ్ళు లేరు, దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, హిస్టరీ, జాగ్రఫీ అన్నీ ఉంటుంది. కానీ వాళ్ళు దే కెనాట్ టీచ్ కమ్యూనికేషన్ స్కిల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.